Hello students, you are watching Chemistry Wins YouTube channel. Let us talk about properties of refractories in this video session, especially about the refractoriness. So let us define refractoriness. The ability of a refractory material to withstand high temperatures without melting or softening is known as refractoriness. So the capacity of the refractory material to withstand higher temperatures or that bears higher temperatures is called as a refractoriness. So refractoriness అంటే ఏదైనా రిఫ్రాక్టరీ బ్రిక్ యొక్క ఎబిలిటీ, దేనికి ఎబిలిటీ అండి? హై టెంపరేచర్ దగ్గర, అంటే హై టెంపరేచర్కి రిఫ్రాక్టరీ మెటీరియల్స్ ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంటాయి కాబట్టి ఆ హై టెంపరేచర్ దగ్గర అవి మెల్ట్ అవ్వచ్చు లేదు సాఫ్ట్గా మారచ్చు. సో ఇలా మెల్ట్ అవ్వకుండా సాఫ్ట్ అవ్వకుండా రెసిస్ట్ చేసే ప్రాపర్టీయే మనకు రిఫ్రాక్టరీనెస్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రిఫ్రాక్టరీ మెటీరియల్ to the highest temperatures without melting or without softening is called as refractoriness, a very important property. A good refractory material should have highest refractoriness. Then it is measured as softening temperature of the refractory material. సో రిఫ్రాక్టరీనెస్ మెజర్ చేయాలి అంటే మనము సాఫ్టనింగ్ టెంపరేచర్ మెజర్ చేస్తాం. అంటే ఏ టెంపరేచర్ దగ్గర రిఫ్రాక్టరీ మెటీరియల్ సాఫ్ట్గా మారుతుందో, మెత్తగా మారుతుందో లేదా మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనము సాఫ్టనింగ్ టెంపరేచర్ అని అంటాం. మీరు సాఫ్టనింగ్ టెంపరేచర్ని మెజర్ చేస్తే రిఫ్రాక్టరీనెస్ని మీరు మెజర్ చేసినట్టే. సింపుల్ అండి, ఓకేనా? దెన్ సెకండ్ పాయింట్ చూద్దాం. ఇట్ ఈస్ నెససరీ దట్ the refractory materials should have softening temperatures much higher than the operating temperature of the furnace. సో ఎప్పుడు కానీ మనం తీసుకున్న రిఫ్రాక్టరీ మెటీరియల్కి సాఫ్టనింగ్ టెంపరేచరు ఫర్నేస్ యొక్క ఆపరేటింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నేస్ ఆపరేటింగ్ టెంపరేచర్ 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందామండి. బట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ 1300 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. అంటే ఆ ఫర్నేస్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక ఫర్నేస్లో, ఈ ఫర్నేస్లో రిఫ్రాక్టరీ మెటీరియల్ని ఇన్నర్ లైనింగ్గా వాడారు. సో టెంపరేచర్ ఎప్పుడైతే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఆపరేట్ అయ్యేటట్టు ఈ ఫర్నేస్ డిజైన్ అయి ఉంటుంది. కానీ మనం ఇక్కడ లోపల తీసుకున్న ఈ రిఫ్రాక్టరీ బ్రిక్ లైనింగ్ 1300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది. సో కాబట్టి అటువంటి రిఫ్రాక్టరీ ఎందుకు యూజ్ కాదండి. సో కాబట్టి రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచరు ఫర్నేస్ యొక్క ఆపరేటింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండాలి. దీనివల్ల స్టెబిలిటీ ఉంటుంది. ఫర్నేస్లో మనం ఈజీగా హీట్ చేసుకోగలం ఏ సబ్స్టెన్స్ అయినా, ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. దెన్ ద థర్డ్ పాయింట్ ఈస్ ద రిఫ్రాక్టరీనెస్ ఆఫ్ ఎ రిఫ్రాక్టరీ ఈజ్ జనరలీ మెజర్డ్ యాజ్ ద సాఫ్టనింగ్ టెంపరేచర్స్. ఈ పాయింట్ ఆల్రెడీ చూసామండి, ఓకేనా? సో రిఫ్రాక్టరీనెస్ మెజర్ చేయడానికి మనకు సాఫ్టనింగ్ టెంపరేచర్స్ని మెజర్ చేస్తే చాలు. దెన్ the softening temperatures are expressed in terms of pyrometric cone equivalent PCE number or Seager cone number. సో మీరు సాఫ్టనింగ్ టెంపరేచర్ని మెజర్ చేసిన తర్వాత ఆ డిగ్రీ సెంటిగ్రేడ్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్, 1500 డిగ్రీ సెంటిగ్రేడ్, 1800 డిగ్రీ సెంటిగ్రేడ్గా మీరు సాఫ్టనింగ్ టెంపరేచర్ మెజర్ చేస్తారు ఒక రిఫ్రాక్టరీ మెటీరియల్కి. అలా మీరు సాఫ్టనింగ్ టెంపరేచర్ని మెజర్ చేసిన తర్వాత ఆ సాఫ్టనింగ్ టెంపరేచర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పైరోమెట్రిక్ కోన్ ఈక్వివేలెంట్ PCE నంబర్ ఆర్ సీగర్ కోన్ నంబర్. అంటే ఆ టెంపరేచర్కి మీరు ఒక నెంబర్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సాఫ్టనింగ్ వచ్చింది అనుకోండి, ఒక రిఫ్రాక్టరీ మెటీరియల్ కరిగిపోయింది, మీరు నెంబర్ 35 అంటారు. ఆ నెంబర్ ఏంటంటే సీగర్ కోన్ నంబర్. అంటే సీగర్ కోన్ నెంబర్ 35 అంటే ఆ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ ఎంత అవుతుందంటే 1800 డిగ్రీ సెంటిగ్రేడ్. సింపుల్. The standard cones of refractory material are also called Seager cones or pyrometric cones. ఏంటి సార్ ఈ Seager cones అంటే ఏంటంటే ఇవి స్టాండర్డ్ కోన్స్ అండి. స్టాండర్డ్ కోన్స్ అంటే వేరియస్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్ని మనము వాటి యొక్క రిఫ్రాక్టరీ బ్రిక్స్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ మెజర్ చేసేసి ఉంటాం ఆల్రెడీ, ఓకేనా? అంటే వాటి యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ మనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆ కోన్స్ని ఏమన్నామంటే స్టాండర్డ్ కోన్స్ అని అంటాం. ఈ స్టాండర్డ్ కోన్స్ని సీగర్ కోన్స్ అంటారు, లేదు పైరోమెట్రిక్ కోన్స్ అని అంటారు, ఓకేనా? దెన్ ద సీగర్ కోన్స్ విల్ బీ హ్యావింగ్ డెఫినెట్ కాంపోజిషన్ డిమెన్షన్స్. ఆ డిమెన్షన్ ఎంతంటే 38 mm హైట్ అండ్ 19 mm ట్రయాంగులర్ బేస్ ఉంటుంది అండ్ డెఫినెట్ సాఫ్టనింగ్ టెంపరేచర్ ఉంటుంది. సో గుర్తించుకోండి, సీగర్ కోన్స్ విల్ బీ హ్యావింగ్ డెఫినెట్ కాంపోజిషన్, దాంట్లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ మనకు తెలుసు, అండ్ దెన్ దాని డైమెన్షన్ ఎప్పుడు కానీ 38 mm మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్ ఉంటుంది
అండ్ 19 mm ట్రయాంగులర్ బేస్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ద సీగర్ కోన్స్ విల్ బి హ్యావింగ్ ఏ డెఫినెట్ సాఫ్టనింగ్ టెంపరేచర్. దోస్ టెంపరేచర్స్ ఆర్ ఆల్రెడీ నౌన్ సో దట్ ద సీగర్ కోన్స్ ఆర్ స్టాండర్డ్ కోన్స్. ఓకేనండి. స్టాండర్డ్ అని ఎందుకన్నారంటే ఆ సీగర్ కోన్స్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ ముందుగానే మనకు డేటా ఉంటుంది. మీకు నెక్స్ట్ పేజ్లో ఆ డేటా చూపిస్తాను. ఓకేనా. దెన్ ద సీగర్ కోన్స్ ఆర్ అసైన్డ్ కోన్ నంబర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్యూజన్ టెంపరేచర్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో సీగర్ కోన్స్కి మనం కొన్ని నెంబర్లు ఇచ్చేస్తాం. ఈ నెంబర్లను బట్టి మనం దేన్ని మెజర్ చేయొచ్చు అంటే ఫ్యూజన్ టెంపరేచర్ మనం రెఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను మీకు ఇక్కడ డయాగ్రమాటిక్గా చూపించాను. ఒక పిరమిడికల్, దిస్ ఈస్ ఎ పిరమిడికల్, స్మాల్ పిరమిడికల్ సీగర్ కోన్. ఓకే, 38 mm హైట్ అండ్ 19 mm విడ్త్. సో సీగర్ కోన్ నంబర్ 5 ఉంది ఇక్కడ అనదర్ సీగర్ కోన్ నంబర్ 35. ఓకే, ద సీగర్ కోన్స్ ఆర్ ఆల్వేస్ ఐడెంటిఫైడ్ విత్ దేర్ నంబర్స్. దే ఆర్ అసైన్డ్ పర్టికులర్ నంబర్స్ దట్ రిప్రజెంట్స్ దేర్ సాఫ్టనింగ్ టెంపరేచర్. ఓకేనండి. రైట్. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి మీరు స్టూడెంట్స్, మీకు ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. సిగర్ కోన్ నంబరు, సాఫ్టనింగ్ టెంపరేచర్ అంటే పీసీఈ వాల్యూ. సాఫ్టనింగ్ టెంపరేచర్ అంటే పీసీఈ వాల్యూస్, డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం టెంపరేచర్ని. అవునా. సో సీగర్ కోన్ నంబర్ 1 అయితే దాని సాఫ్టనింగ్ టెంపరేచర్, ఆ రిఫ్రాక్టరీ సీగర్ కోన్ సాఫ్టనింగ్ టెంపరేచరు 1110 డిగ్రీ సెంటిగ్రేడ్. సీగర్ కోన్ నంబర్ 5 అయితే 1180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది. సీగర్ కోన్ నంబర్ 10 1300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీగర్ కోన్ నెంబర్ 20 ఇట్ మెల్ట్స్ అట్ 1530 డిగ్రీ సెంటిగ్రేడ్. సీగర్ కోన్ నెంబర్ 35 ఇట్ మెల్ట్స్ అట్ 1770 డిగ్రీ సెంటిగ్రేడ్. సీగర్ కోన్ నెంబర్ 38 ఇట్ మెల్ట్స్ అట్ 1850 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈచ్ సీగర్ కోన్కి, ఈచ్ రిఫ్రాక్టరీ సీగర్ కోన్కి స్టాండర్డ్ కోన్ అండి, ఇది స్టాండర్డ్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్. ఓకేనా. సో ఈ స్టాండర్డ్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్కి సాఫ్టనింగ్ టెంపరేచర్స్ మనం ఆల్రెడీ మెజర్ చేసేసాము. ఇవే అండి సాఫ్టనింగ్ టెంపరేచర్స్ ఆర్ పీసీఈ వాల్యూస్ అని అంటారు. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే టెస్ట్ మెటీరియల్ని ఈ సాఫ్టనింగ్ టెంపరేచర్స్తో మనం కంపేర్ చేస్తాం. అది మనం నేను చూపిస్తాను, మనం టెస్ట్ చేద్దాం, మీకు ఈ వీడియోలోనే చేస్తాను. దెన్ ఇక్కడ ఒక పాయింట్ రాశాను చూడండి మీ అండర్స్టాండింగ్కి. బై రెఫరింగ్ సీగర్ కోన్ నంబర్ యూ కెన్ టెల్ ఇట్స్ సాఫ్టనింగ్ టెంపరేచర్. So if you are referring the Seager cone number, you can actually say it's a softening temperature because these values are predetermined or pre-arranged values. Okay, so that is the meaning for Seager cones and their softening temperature. ఇవన్నీ కూడా స్టాండర్డ్ వాల్యూస్ అండి. ఈ సీగర్ కోన్ వాల్యూస్తో, ఈ టెంపరేచర్ వాల్యూస్తో మనము టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ మనము కంపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆ టెస్ట్ చూద్దాం. సో మెజర్మెంట్. సో లెట్ us measure the refractoriness of a material. అంటే refractoriness అంటే సాఫ్టనింగ్ టెంపరేచర్ మనం మెజర్ చేస్తాం. ఇక్కడ చూడండి, the softening temperature of refractory materials will be measured by pyrometric cone test or Seager cone test. ఓకేనా. సో to measure the softening temperature of a refractory material, you have to perform a test, and that test is called as a pyrometric cone test or a Seager cone test. Okay, then in this test, that is the second point, in this test the effect of temperature or heat on the test refractory material and a series of Seager cones are compared. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో ఇదే మెయిన్ పాయింట్ అండి, సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్లో ఓవరాల్ ఎక్స్పెరిమెంట్ గురించి ఒక చిన్న పాయింట్లో రిప్రజెంట్ చేశాడు. ఓకేనా. సో ఇక్కడ ఈ టెస్ట్లో ఏం చేస్తామంటే టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ మీద సీగర్ కోన్ అంటే స్టాండర్డ్ కోన్ మీద మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఆ డేటాని మనం కంపేర్ చేస్తాము. అంటే టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది, అదేవిధంగా స్టాండర్డ్ కోన్స్ అయినటువంటి సీగర్ కోన్స్ ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతున్నాయి. ఈ రెండింటిని టెస్ట్ మెటీరియల్ని, స్టాండర్డ్ సీగర్ కోన్స్ని మనము కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే మనకు సాఫ్టనింగ్ టెంపరేచర్ ఆఫ్ టెస్ట్ మెటీరియల్ మనకు వస్తుంది. ఓకేనా. దెన్ ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్, ఏ టెస్ట్ కోన్ ఈస్ ప్రిపేర్డ్. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. A test cone is prepared from a refractory material for which the softening temperature to be determined just like with the Seager cone dimensions. సో మీరు ఎలాగైతే ఇంతకుముందు స్లైడ్లో మనం చూసినట్టు ఒక పిరమిడికల్ సీగర్ కోన్స్ అనేవి ఉన్నాయో, ఇక్కడ చూడండి స్టూడెంట్స్ మీకు చూపిస్తాను. సో ఒక పిరమిడికల్ సీగర్ కోన్స్ ఉన్నాయో, ఇదే విధంగా ఈ పిరమిడికల్ సీగర్ కోన్స్, ఇవి కూడా సీగర్ కోన్స్ అంటే ఇవి రిఫ్రాక్టరీ మెటీరియల్స్ అండి. ఓకేనా. సో మీరు ఒక టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ మెజర్ చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఆ టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ని మీరు ఒక కోన్ షేప్లో మీరు కన్వర్ట్ చేస్తారు, ఒక పిరమిడికల్ షేప్లో కన్వర్ట్ చేస్తారు, జస్ట్ లైక్ సీగర్ కోన్ లాగా. అంటే 38 mm లెంగ్త్
19 mm విడ్త్తో మీరు ఒక టెస్ట్ సీగర్ కోన్ని మీరు ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా మన దగ్గర టెస్ట్ కోన్ని మీరు ప్రిపేర్ చేస్తారు. మన దగ్గర అలాగే స్టాండర్డ్ కోన్స్ కూడా ఉంటాయి. The test cone is placed on a hot plate in a furnace along with the Seager cones. ఇలా మీరు ప్రిపేర్ చేసిన టెస్ట్ కోన్ని ఏ నంబర్ ఆఫ్ సీగర్ కోన్స్తో పాటు తీసుకొని దాన్ని మీరు ఒక హాట్ ప్లేట్లో అంటే ఒక ఫర్నేస్ తీసుకొని ఫర్నేస్ హీట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో ఈ ఫర్నేస్లో హాట్ ప్లేట్ ఉంటుంది. ఆ ఫర్నేస్లో మీరు ఈ టెస్ట్ కోన్ని సీగర్ కోన్స్ని యాడ్ చేయండి. దెన్ ద ఫర్నేస్ ఈజ్ హీటెడ్ యూనిఫామ్లీ అట్ ద రేట్ ఆఫ్ 10 degrees centigrade per minute. ఇలా మీరు ఫర్నేస్లోకి టెస్ట్ కోన్ని సీగర్ కోన్స్ని తీసుకున్న తర్వాత మీరు దాన్ని హీట్ చేస్తారు 10 degrees centigrade per minute రేట్లో. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్ ఫామ్ నేను రిప్రజెంట్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫర్నేస్. ఇన్ ద ఫర్నేస్ వేరియస్ సీగర్ కోన్స్ ఆర్ టేకెన్. సీగర్ కోన్ నెంబర్ 37, 36, 35 అదేవిధంగా మనకు టెస్ట్ కోన్ కూడా ఉంటుందండి. ఓకేనా? సో హీట్ చేస్తారు మీరు. హీట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకు ఇక్కడ ఈ సీగర్ కోన్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. సో ఈ సీగర్ కోన్ నార్మల్గా ఉంది. దెన్ ఇక్కడ 36 కొద్దిగా లైట్గా మెల్ట్ అయిందండి. 35 కంప్లీట్గా మెల్ట్ అయ్యి ఆ సీగర్ కోన్ యొక్క అపెక్స్ బేస్ని టచ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ రాశాను అపెక్స్ ఆఫ్ ది కోన్ టచింగ్ ద బేస్ ఆఫ్ ద హాట్ ప్లేట్. ఇది హాట్ ప్లేట్ అండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి 6th point. This is called as Seager cone test. When the test refractory cone softens and loses its shape, one of the Seager cone also softens and loses its shape because of its refractoriness is close to that of test cone. మనము ఒక టెస్ట్ రిఫ్రాక్టరీ కోన్ని సీగర్ కోన్స్ని హీట్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర టెస్ట్ కోను మెల్ట్ అయిపోతుంది, సీగర్ కోన్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఓకేనండి? సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే టెస్ట్ కోన్ మెల్ట్ అవుతుందో సీగర్ కోన్తో పాటు ఆ టెంపరేచర్ని మనము సాఫ్టనింగ్ టెంపరేచర్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి the temperature at which the apex of the cone touches the base is taken as its softening temperature. సో ఎప్పుడైతే ఇది అపెక్స్ అండి. ఓకేనా? ఇది టెస్ట్ రిఫ్రాక్టరీ కోన్ యొక్క అపెక్స్. ఈ అపెక్స్ ఎప్పుడైతే బేస్ని టచ్ చేస్తుందో అప్పుడు మనము సాఫ్టనింగ్ టెంపరేచర్ నోట్ చేస్తాం. ఓకే? దెన్ ద నంబర్ ఆఫ్ సీగర్ కోన్ ఈజ్ నోటెడ్ అండ్ దిస్ నంబర్ ఈజ్ ద సాఫ్టనింగ్ టెంపరేచర్ దట్ ఈస్ PCE ఆఫ్ ద టెస్ట్ రిఫ్రాక్టరీ. ఓకేనా? సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకు ఈ విధంగా అపెక్స్ ఆఫ్ ది కోన్ బేస్ని టచ్ చేస్తుందో ఆ టెంపరేచర్ మనం నోట్ చేస్తాం. నోట్ చేసినప్పుడు ఆ సీగర్ కోన్ నెంబర్గా నోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీగర్ కోన్ నెంబర్ ఎంత అండి? 35. సో ఈ సీగర్ కోన్ 35కి ఖచ్చితంగా ఏ టెంపరేచర్ ఉంటుంది? సాఫ్టనింగ్ టెంపరేచర్ ఉంటుంది. సో మన టెస్ట్ కోన్ కూడా మనము దాని నెంబర్ ఎంత ఇస్తామంటే 35 అని ఇస్తాం. సో 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకు సాఫ్టనింగ్ టెంపరేచర్ ఎంత ఉందండి? చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. 35 డిగ్రీ సాఫ్టనింగ్ టెంపరేచర్ ఎంత? 1770 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే మనం తీసుకున్న టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ ఎంత అంటే 1770 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎందుకంటే ఈ వాల్యూ మీరు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు? సో మీరు తీసుకున్న టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ 1770 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మెల్ట్ అయింది. ఇలా మెల్ట్ అయిందని ఎలా తెలిసిందండి? మీరు దీంతో పాటు ఆ టెస్ట్ రిఫ్రాక్టరీ కోన్తో పాటు మీరు సీగర్ కోన్ కూడా తీసుకున్నారు. ఆ సీగర్ కోన్ నెంబర్ ఎంత ఇక్కడ? 35. సో 35 నెంబర్ ఉన్న సీగర్ కోను ఈ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయింది. అదే టెంపరేచర్ దగ్గర మనకు ఈ టెస్ట్ కోన్ కూడా మెల్ట్ అయిపోయింది కాబట్టి సో మనం తీసుకున్న టెస్ట్ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సీగర్ కోన్ నెంబర్ 35, దాని సాఫ్టనింగ్ టెంపరేచరు 1770. అంటే మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ సీగర్ కోన్స్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్స్ని మనం తీసుకున్న టెస్ట్ కోన్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్తో కంపేర్ చేస్తాము. ఇలా కంపేర్ చేయడం వల్ల మనం తీసుకున్న టెస్ట్ కోన్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్ ఆర్ మెల్టింగ్ టెంపరేచర్, దీన్ని సింపుల్గా మనం రిఫ్రాక్టరీనెస్ అనొచ్చు. సో ఇలా మనము రిఫ్రాక్టరీనెస్ని స్టాండర్డ్ కోన్స్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచర్తో టెస్ట్ చేసి ఆ టెస్ట్ దగ్గర ఏ టెంపరేచర్ దగ్గర అయితే టెస్ట్ కోను సీగర్ కోన్స్ మెల్ట్ అవుతాయో ఆ టెంపరేచర్ మనం తీసుకొని ఆ టెంపరేచర్ని మనము సీగర్ కోన్ నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇలా మనకు రిఫ్రాక్టరీనెస్ అనే వాల్యూ మనకు అప్టైన్ అవుతుంది. రిఫ్రాక్టరీనెస్ అనే టెస్ట్ మనం చేస్తాము. సో ఏ రిఫ్రాక్టరీ మెటీరియల్ అయినా అది ఏదైనా ఆ రిఫ్రాక్టరీ మెటీరియల్ యొక్క సాఫ్టనింగ్ టెంపరేచరు చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆ ఫర్నేస్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ నేను మీకు డ్రా చేశాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇది ఒక ఫర్నేస్. ఇక్కడ ఈ రెడ్ లైనింగ్ అంతా కూడా ఏంటంటే స్టీల్ వాల్.
ఓకేనా. సో ఈ రెడ్ లైన్కి లోపల నేను ఒక ఫర్నేస్ కోటింగ్లు ఇచ్చాను, ఒక ఫర్నేస్ లేయర్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు చూడండి, సారీ ఫర్నేస్ అంటున్నట్టు రిఫ్రాక్టరీ లేయర్. ఓకేనా. సో ఈ రిఫ్రాక్టరీ లేయర్ ఏం చేస్తుందంటే హీట్ని ఫర్నేస్ నుంచి అవుట్కమ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా రైట్. సో రిఫ్రాక్టరీస్కి ఏ రిఫ్రాక్టరీ బ్రిక్ అయినా కూడా ఈ రిఫ్రాక్టరీనెస్ అనే ఈ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే ఫర్నేస్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఫర్నేస్ స్టేబుల్గా ఉంటే మీరు ఆ ఓర్ని లేదా ఆ మెటల్ మీరు బాగా హీట్ చేయొచ్చు. అలా హీట్ చేయడం వల్ల హీట్ లాస్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద very important property, explanation of refractoriness and its measurement. So that's about this video, students. Thank you for watching.